క్రైస్తవం ఈ ఉదయకాల సమయం బలవర్తమానంలో ప్రభువు మన కొరకై సిద్ధపరిచిన మాటను చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించు. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నది కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నది కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకునిచున్నాం. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. చాలు. చదవబడిన లేఖన భాగాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలన చేస్తే మనం చాలా సంవత్సరాల నుంచి రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలు ప్రభు యొక్క శరీరంలో రక్తములో మనం పాలి భాగస్తులం. అంటే అర్థం ఏంటి చెప్పండి? మీరు ప్రతివారము ప్రభు యొక్క శరీరాన్ని తీసుకుంటున్నారు, ప్రభు యొక్క రక్తాన్ని పాలివారం అవ్వటం అంటే, పాలి భాగస్తులం అవ్వటం అంటే చెప్తాను, అర్థమయ్యేటట్టు చెప్తాను. నేను బైబిల్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. చూడండి, మరొక విషయాన్ని చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక దేవుని వాక్యంలో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకుంటున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. సందర్భం ఇది కాదు, మీకు అర్థం కావడానికి చదివించాను. ఇక్కడ భార్యలు పురుషులారా అన్నాడు. జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారు అంటే ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి నాకు భార్య ఉందనుకోండి, నాకు సంబంధించిన కష్టములో సుఖములో ఆస్తిలో ఆమె పాలి భాగస్తురాలు. అంటే నన్ను వివాహం చేసుకున్న దగ్గర నుంచి నాకు సంబంధించినవన్నిటిలో పాలి భాగస్తురాలు, ఆమెకు సంబంధించిన అన్నింటిలో నేను పాలి భాగస్తుని. అంటే వాళ్ళ అమ్మగారింటికి వెళ్దాం ఉందనుకోండి, నేనేం చేయాలి? వెళ్ళాలి. ఇంక నో చెప్పకూడదు. నో చెప్తే ఇంక గొడవలు అయిపోతాయి. మీకు తెలియదే ఉంది. మరి పురుషుడు తన భార్యని తనతో పాటు ఉండాలి అని అన్నాడు అనుకోండి, భార్య కూడా ఆయనతో పాటు వెళ్ళాలి. సగం గొడవలకి ఇదే కారణం. వాళ్ళ అమ్మగారింటికి అయితే వెళ్తానంటది. ఇట్లా అట్లాగే అన్నమాట. మనం ప్రభు యొక్క శరీరములో రక్తములో తినటం త్రాగటం అంటే అర్థం ఏంటంటే, ఆయనకు సంబంధించిన ప్రతి దానిలో మనల్ని దేవుడు ఏం చేశాడు? పాలివారమే. మనం ప్రభువుని వాళ్ళం, ప్రభువుకి సంబంధించిన వాళ్ళం. మనం అంటే ప్రభువుకి సంబంధించిన కార్యకలాపాలన్నింటిలో మీకు ఏముంది అంటే, ప్రభువు ఇటు వెళ్ళమంటే అటు వెళ్ళాలి. ప్రభువుని మనం ఎల్లప్పుడూ వెంబడించాలి. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ సియోను ప్రార్థనా మందిరంలో రక్షింపబడిన మీరు ఈ మినిస్ట్రీలో, ఈ సహవాసంలో మీరు పాలిభాగస్తులా కాదా? డౌట్ ఏమైనా ఉందా మీకు? ఏం లేదుగా. అయితే నిజంగా మీరు ఈ పరిచర్యలో పాలిభాగస్తులైన వాళ్ళు ఇక్కడ ఆదివారం కూడికే కాదు, మంగళవారం సంఘ ప్రార్థన, గురువారం బైబిల్ స్టడీ, శనివారం ఉదయము ఉపవాస ప్రార్థన, ప్రతి నెల 2వ శుక్రవారము ఆల్ నైట్ ప్రేయరు, మరి చైన్ ప్రేయర్ కూడా జరుగుతుంది కదా అన్న. చివరి శుక్రవారం చైన్ ప్రేయర్, చివరి సోమవారం చైన్ ప్రేయర్, నెక్స్ట్ వారం కదా.
చైన్ ప్రేయర్ జరుగుతుంది. నిజంగా మీరు పాలివారమి అంటే మీరు ఈ సహవాసంలో జరుగుతున్న కూడికలన్నింటిలో మీరు ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి. మీరు సభ్యులా కాదు, ఇప్పుడు చెప్పండి. మీరు నిజంగా ఈ కూడికల్లో అంటే ఈ సహవాసములో పాలివారు అనటానికి రుజువేంటి? మీరు ప్రతి కూడికలో పాలు పంపులు పొందాలి. ప్రతి కూడికలో పాలు పంపులు పొందకపోతే ప్రభువుకి మీకు సరైన సహవాసం ఉన్నట్లేనా? సమాధానం ఉన్నట్లేనా? నేను అందుకే చెప్పాను, నా భార్యతో పాటు నేను వెళ్ళలేదు అనుకోండి, ఆమె ఊరుకుంటుందా? పోనీ నాతో పాటు ఆ అమ్మాయి రాలేదనుకోండి, నేను ఊరుకుంటానా? మా ఇద్దరి మధ్యలో అంటే ఒక్కరి మాట ఒకరికి లోబడిపోతే మా ఇద్దరి మధ్యలో సమాధానం ఉండదు. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడికి వెళ్తే ఆ అమ్మాయి నన్ను వెంబడించాలి. ఎందుకంటే ఆమె నాతో పాలిభాగస్తురాలు. అందుకే అర్థమయ్యేటట్టు చెప్పాను. మీరు ఈ పరిచర్యలో ఈ సియోను ప్రార్థనా మందిరంలో పాలిభాగస్తులు అనటానికి రుజువు ఏమై ఉండాలి? ఇక్కడ బాప్తీసం తీసుకుంటే సరిపోతా, ఆదివారం వస్తే సరిపోతా అని మీరు అనుకుంటున్నారు. పాలివారు అంటే ప్రతిదానిలో భార్య పాలిభాగస్తురాలు కాబట్టి ఆస్తిలోనే కాదు, నాకు వచ్చే రోగంలో కూడా. ఇప్పుడు నేను నాకు ఏదైనా హాస్పిటల్లో ఉన్నాను అనుకోండి, ఎవరు ఉంటారు? మా పక్కింటి వాళ్ళు ఉంటారా? నాతో ఎవరు పాలిభాగస్తులో వాళ్ళు ఉంటారు. అట్లాగే ప్రభువుకి సంబంధించిన దానిలో దేవుడు మనల్ని పాలివారిగా చేసినప్పుడు ప్రతి కార్యకలాపంలోనూ నువ్వు పాలుగొంపులు పొందొద్దా? పొందాలిగా. తల్లిదండ్రులకి పిల్లలు పాలిభాగస్తులు. ఇప్పుడు ఆంటీ గారికి పిల్లలు ఉన్నారు, ఈ ఆస్తిలో ఎవరికి పాలు? అమ్మ నేను కూడా నీ పెట్టిన, నాకు కూడా కొంచెం రాయి అన్నాను అనుకో, ఎవడరా నువ్వు? నా బిడ్డలు ఉన్నారు, నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలే దీనిలో పాలిభాగస్తులు. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వము. ఎందుకు? పాలివారు కారు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఆంటీ గారిది ఇల్లు ఇక్కడ నుంచి అక్కడికి, దానిలో పాలివారు కాబట్టి వాళ్ళు సొంత కష్టార్జితం కట్టుకున్నారు కాబట్టి వాళ్ళే ఇక్కడ ఉంటారు. తెలియజ అంకుల్ మీరు వచ్చి ఉంటారంటే ఒప్పుకుంటారా? అన్నా షడ్రక్ అన్నా మీరు వచ్చి మేము కూడా ఉంటామంటే ఒప్పుకుంటారా? ఒకవేళ ఉన్నా మీరు అద్దె కట్టాలి. రెండయ్యా తప్పకుండా రండి, ఏముంది చక్కగా మందిరం పక్కన అంటారు. అయితే మీరు అద్దె చెల్లించాలి, అంతే కదా? ఆంటీ గారు వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర అద్దె తీసుకుంటారు ఎవరన్నా, సొంత పిల్లలు కాబట్టి, పాలివారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎన్నాళ్ళైనా. ఇది ఉంది చూసారా, ఇక్కడ నుంచి ఈ భాగం సపరేట్ చేశారే, ఇది ఎవరిది? ఇది ప్రభువుది, మందగోడు కాదు. ఎవరిది? ప్రభువుది. ఇది దీనిలో మనం ఇక్కడికి రావచ్చు, ఇక్కడ ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, అది మనకు సంబంధం లేదు. దీనిలో మనం పాలివారు. ఇక్కడ ఇది ఒక సంఘంగా నిర్ణయించారు, సపరేట్ చేశారు దీన్ని. ఇక్కడ జరిగే ప్రతి ప్రార్థనా కూడికలో ఈ సంఘముతో మాకు పాలు పంపులు ఉన్నాయి అనే ప్రతి ఒక్కరు ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి. ఆదివారమే కాదు, ప్రతి కూడికలో పాలివారు. మీ ఇంట్లో మీరు పాలివారు, మీ పిల్లలతో. మీరు ఏ ఊరైనా వెళ్ళండి, ఏ పనైనా చేసుకోనండి, సాయంత్రానికి ఎక్కడికి వెళ్తారు? ఇంటికి వస్తారు, పిల్లలతో గడుపుతారు. ఎందుకు? మీరు మీ కుటుంబంతో పాలివారు కాబట్టి. పొరపాటున పక్కింటికి వెళ్తారా? వెళ్ళరుగా. ఎందుకని? మన గృహం ఏంటో మనకు తెలుసు, మనతో పాలిభాగస్తులు ఎవరో తెలుసు. మరి ఇంటి విషయంలోనేమో రోజు నీకు ఎన్ని పనులున్నా చూసుకుని చక్కగా ఇంటికి వెళ్తున్నావు, ఇది బాగానే కలుస్తుంది. అవునా? అర్థమైందంటే రోజు ఇంటికి వెళ్తున్నావు పని చేసుకుని. మరి ఇది దేవుని ఇల్లు కదా, విశ్వాస గృహము అన్నారు దీన్ని. ఏం గృహం ఇది? ఈ విశ్వాస గృహములో మీరు రోజు మార్చి రోజు పెడితేనే సరిగ్గా రాకపోతే రోజు కూడికలు పెడితే, ఇంటికైతేనేమో రోజు వెళ్తారు చక్కగా భార్యతో పిల్లలతో మాట్లాడుకుంటే మీకు ఎంత హ్యాపీగా ఉంటుంది. మరి దేవునితో మాట్లాడొద్దా? దేవుణ్ణి కలుసుకోవద్దా? దేవుని సన్నిధిలో దేవుని ఇంట్లో గడపొద్దా?
మీరు దేవునితో పాలివారమి అని చెప్పుకుని, ప్రభు యొక్క శరీరములో రక్తములో మేము పాలిభాగస్థలం అని చెప్పుకుని కూడికలకి రాలేకపోతే ఆయనకి మీకు అసలు సంబంధం ఏముంటుంది? ఉన్న ప్రయోజనం ఏముంటుంది? ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, షడ్రక్కన మీరు ఉన్నారు, రోజు మాట్లాడుకుంటారా? రోజు మార్చి రోజు మాట్లాడుకుంటారా? అర్థమయ్యేటట్టు చెప్తున్నా. అంటే మమ్మల్ని పేరు పెట్టి పిలిచాడు అనుకోమాకండి. మళ్ళీ కొంత అవగాహన కోసం, కొంత మెళుకు కోసం మీ పేర్లు చెప్తున్నా. రోజు మాట్లాడతారుగా. మా అక్క 2 రోజులు మాట్లాడలేదు అనుకోండి, ఎట్లా ఉంటుంది మీకు? వెళితి ఏం మాట్లాడాను, అనకూడదు ఏమన్నా అన్నానా, చేయకూడదు ఏమన్నా చేసానా, ఎందుకు మాట్లాడలేదు అని ఆలోచిస్తారుగా. మరి దేవుడు మనతో రోజు మాట్లాడతాడా? మాట్లాడతా. మనల్ని కలుసుకోవడానికి, ఆయన్ని మనం కలుసుకోవడానికి దేవుడు మనకు ఒక విశ్వాస గృహాన్ని ఇచ్చాడు. ఇక్కడ నీ కొరకు ఆయన ప్రతి ఆదివారమే కాదు, ఇక్కడ కూడికలు జరుగుతున్నాయి కదా, మంగళవారం ఎదురు చూస్తాడు. నా బిడ్డలు వస్తారు, వాళ్ళతో నేను కొంచెం మాట్లాడాలి, గడపాలి. మరలా గురువారం బైబిల్ స్టడీలో వాళ్ళతో నేను మాట్లాడాలి. శనివారం ఉదయం ఉపవాస ప్రార్థనలు నేను కొంచెం గడపాలి. బైబిల్ ఏమంటుందంటే దైవ నివాసము మనతో కూడా ఉన్నది, మనుష్యులతో కూడా ఉన్నది అని ప్రకటన గ్రంథం చెప్తుంది. అంటే దేవుడు ఎక్కడ నివసించాలనుకుంటున్నాడు? తన స్వరూపమందు తన పోలిక చొప్పున పుట్టిన బిడ్డలతో ఆయన గడపాలంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయనకి చాలా ఇష్టం. అందుకనే ఆయన రక్తములో, ఆయన శరీరములో నిన్ను పాలిభాగస్తుని చేసి ఆయన నీ నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, ఈ సంఘములో నిన్ను పాలిభాగస్తుని చేసి నీ నుండి ఏం కోరుకుంటున్నాడంటే, ప్రభువుకి సంబంధించిన ప్రతి దానిలో మీరు పాలిభాగస్తులు కావాలి. ఇప్పుడు నేను మా అమ్మగారిని చూడకుండా ఎట్లా పడితే అట్లా వదిలేసి రేపు ఆస్తులు పంచుకునే దగ్గరికి వచ్చి నేనే జ్యేష్ఠ కుమారుణ్ణి, నేనే ఒక్కగానొక్క కొడుకుని, మా చెల్లెలకి అసలు ఇయ్యొద్దు, మొత్తం నాకే ఏంటంటే ఒప్పుకుంటుందా? పుట్టిన మాట వాస్తవేనా అన్న నువ్వు, కానీ నా కష్టంలో ఎప్పుడూ కూడా నువ్వు నన్ను ఆదుకోలేదురా, నాతో నీకు పాలు పంపులు లేవు అంటదా అన్నా. ఇప్పుడు నేను మా అమ్మను బాగా చూసుకున్నాను అనుకోండి, ప్రభు చిత్తం అప్పుడు దాకా బతుకుంటే ఆ ఆస్తిలో నేనేమవుతాను? ఆమెను పట్టించుకోవట్లా, ఆమెతో మాట్లాడట్లా, ఆమె బలహీనతల్లో హాస్పిటల్కి తీసుకెళ్ళట్లా, ఆమె ఏం తిందో ఏమి తాగుతుందో కూడా నేను చూసుకోవట్లా. మరి మా అమ్మగారు నాకు ఇస్తుందా? కాబట్టి బిడ్డలు తల్లిదండ్రులతో పాలివారైనప్పుడు, తల్లిదండ్రులు బిడ్డలతో పాలివారైనప్పుడు, వాళ్ళు ఒకే ఇంట్లో కలిసినప్పుడు ఎంత సంతోష సమాధానాలు ఉంటాయో, దేవుని గృహములో పాలివారమైన మనం కూడా ఒక పరిశుద్ధుల సమాజంగా, ఏక కుటుంబీకులుగా ఇక్కడ కూడుకున్నప్పుడు ఎంత సంతోషం ఉంటుంది. నాకు మీకేమైనా సంబంధం ఉందా? రక్త సంబంధం ఏమైనా ఉందా? క్రీస్తు రక్త సంబంధాన్ని బట్టి మనం ఇట్లా ఏక కుటుంబకులుగా, మీరెవరో నేనెవరో, పోనీ మీలో చర్చికి వచ్చే వాళ్ళకి ఒకరికొకరికి ఇంకేమైనా సంబంధాలు ఉన్నాయా? క్రీస్తు ప్రేమను బట్టే కదా, క్రీస్తు యొక్క రక్తము సంధి చేయుట ద్వారా ఈరోజు మనం ఇట్లా మనం అందరం కలిసి మనం కూడుకోగలుగుతున్నాం, ప్రభువుని కలుసుకోగలుగుతున్నాం. కాబట్టి పాలివారము అవుతున్నామంటే ప్రతి దానిలో మనకు భాగం ఉంది. అంటే ఆయన శ్రమలలో పాలిభాగస్తులం అవ్వాలి, ఆయన గాయాలలో, అవన్నీ చెప్తాను ఇప్పుడు మీకు వాక్యం, ఆయన యొక్క పునరుద్ధానములో మనం ఒక ఆయన శరీరము రక్త మాంసాల్లోనే పాలు పంపులు పొందే ప్రయోజనం లేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు ఏమంటున్నాడో చూద్దాం. 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, త్వరగా. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును
ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నారు. పౌలు యొక్క ఆశ ఏంటి అంటే ఆయన యొక్క మరణములో పాలివాడిని కావాలి, ఆయన యొక్క పునరుద్ధానములో సమాన అనుభవం కలిగిన వాడిగా ఉండాలి, ఆయన యొక్క శ్రమలలో పాలివాడనవ్వాలి అనేది ఆయన యొక్క ఆశ. మనకుంటుందా ఇలాంటి ఆశ? మనకు మందిరానికి వచ్చిన దగ్గర నుంచి, ప్రభువును నమ్ముకున్న దగ్గర నుంచి మన ఆశలు వేరు. ఏంటండి పౌల ఆశ ఏంటి చెప్పండి? పై భాగాలు అంటాడు, క్రీస్తుని సంపాదించుకునే తర్వాత. పౌలు క్రీస్తుని సంపాదించుకున్న తర్వాత తన ఆశ ఏంటి? ఆయన యొక్క పునరుద్ధానములో సమాన అనుభవం నాకు కావాలి. ఇంకా పైన మీరు చదువుకుంటే, నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం నేను సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాను. చాలా అతి శ్రేష్టమైన జ్ఞానములో పాలివాడయ్యాడు. అందుకనే పౌలు క్రొత్త నిబంధనలు అనే పత్రికలు రాయగలిగాడు. కారణం ఏంటి చెప్పండి? మిగతా వారికి పౌలుకి ఎందుకంత తేడా అంటే, అపోస్తులుడైన పౌలు అతి శ్రేష్టమైన జ్ఞానములో, దైవ జ్ఞానములో తాను పాలివాడయ్యాడు. అందుకనే అంత శ్రేష్టమైనటువంటి జ్ఞానం. ఇది చదువుకుంటం మూలంగా, థియాలజీ చదవటం మూలంగా, గమలీయేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని అవపాసన పట్టడం మూలంగా వచ్చిన జ్ఞానం కాదది. మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తము ప్రభువుతో పాలివాడైనటువంటి పౌలు సమస్తాన్ని, అంటే ఈ అతి శ్రేష్టమైన జ్ఞానం ఉంటే చాలు, ప్రభువుని సంపాదించుకుంటే చాలు, ప్రభు యొక్క పునరుద్ధానములో పాలివాడనైతే చాలు, ప్రభు యొక్క శ్రమలలో పాలివాడనైతే చాలు, నాకున్నది ఎంత పోయినా ఇబ్బంది లేదు అనుకున్నాడు పౌలు. మన దగ్గర నుంచి ఏదన్నా పోయిందనుకోండి, మనం ఎంత ఇబ్బంది పడతామో. ఆరోగ్యం కాస్త పోయిందనుకోండి, నిన్ను విడిచి ఎంత మదన పడిపోతావో. నీకున్న ఆస్తి పోయిందనుకోండి, ఎంత మదన పడతావు కదా. కానీ తనకు లాభకరమైన వాటన్నింటినీ ఈ అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం, ప్రభువుతో పాలివాడిగా బతికే నిమిత్తం, ఆయన యొక్క పునరుద్ధానములో సమానత్వాన్ని పొందే నిమిత్తం, ఆయన శ్రమలలో పాలివాడయ్యే నిమిత్తం సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు. ఇవేవి నా ప్రభువుకి సాటి రావు. ఇది మనకు అర్థం అవుతుందా ఈ రోజున? అందుకనే కదండి చాలా మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ప్రభువు కోసం, ప్రభు సేవ కంటే ఎక్కువేం కాదని పక్కన పెట్టి ఎందుకు ప్రభువుని వెంబడిస్తున్నారు? ఎందుకు వెంబడిస్తున్నారు? నేను ఒక 20 ఏళ్ల క్రితం, 21 సంవత్సరాల క్రితం నేను బీఫార్మసీ చదువుతా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. అది చదువుకుంటే ఒక 4 సంవత్సరాలు బీఫార్మసీ చదివితే చక్కగా ఏదో జాబ్ వస్తుంది, ఏదో మెడికల్ షాప్లోనైనా చేసుకోవచ్చు. ఎంఫార్మసీ చేసుకుంటే మా అమ్మ వాళ్ళు అన్నారు, ఏదో ఒక దేశం పంపిస్తాం లేరా, నువ్వు సెటిల్ కావాలి. మా అమ్మ ఆశ ఏంటంటే 20 ఏళ్ల లోపే వీడికి ఏదో ఒక ఉద్యోగం రావాలి. ఆ ఆశ, దేవుని ఆశ వేరుగా ఉంటుంది. అన్ని మనం ఆశపడినట్టుగానే దేవుడు ఆశపడతాడా? మన తలంపుల వంటివి కావు. ప్రభువు కొరకు నేను అప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు ప్రసంగి గ్రంథంలో, విస్తారమైన విద్యాభ్యాసం చేయటం నీ దేహానికి ఆయాస్కరం. ఇంకంతే, ఎందుకు ప్రభువా 4 ఏళ్ళు చదువుతాను, ఈ ఆర్గ్యుమెంట్ లేదు, వదిలేశాను. నాకేమిచ్చాడు? గత 18 సంవత్సరాలుగా దేవుని యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని బోధించే కృప ఇవ్వలేదా? నేను ఎక్కడా తర్ఫీదు పొందలా, ఏ దైవజనుడి కింద ఒక రోజు కూడా నేను నలగల. ప్రభువే నా గురువు, ప్రభువే నా బోధకుడు, ప్రభు పాదాల దగ్గర. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను యోగ్యులు అనబడిన వారి దగ్గరికి ఎవరి యొద్దకి వెళ్ళలేదు, ఎవ్వరూ నాకు ఏది బోధించలేదు అంటాడు. ఇవన్నీ దేవుడు ఆ దినాల్లో మాట్లాడాడు.
మొదటి యోహాను పత్రికలో ఉంటుంది, నా అభిషేకం నీ మీద నిలుచున్నది కనుక ఎవడు నీకు బోధింపనక్కర్లేదన్నాడు దేవుడు. అందుకే నేను వెళ్ళా ఎక్కడికి. నా అభిషేకం నీ మీద ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదంటేనే నేను వెళ్ళలా. ఆల్రెడీ కొన్ని మినిస్ట్రీలకు వెళ్ళి, సార్ నాకు సేవ చేయాలని పిలుపు ఉంది, నన్ను చేర్చుకోండి అంటే, మీ అమ్మని నాన్నని వాళ్ళందరిని పిలిపించు, సంతకాలు పెట్టు, అప్పుడు చేర్చుకుంటావు అన్నారు. మరి కుదిరే పనా? వాళ్ళేమో వద్దని, నేనేమో చెయ్యాలని. ఎవరు చేర్చుకుంటారు నన్ను? ఒక 19 ఏళ్ల కుర్రోడిని, 20 ఏళ్ల కుర్రోడిని నమ్మి ఎవరు మినిస్ట్రీలో జాయిన్ చేసుకుంటారు? అని ప్రభువు నమ్మాడు. ఎవరు నమ్మారు? నేను నమ్మదగని వాడిని అయినప్పటికీ కూడా ప్రభువు నన్ను నమ్మి చేర్చుకున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళనయ్యా, వెళ్ళినా నేను ఎక్కడ ఉండలేను, నేను వారితో బ్రతకలేను, ఎవరు నన్ను భరించలేరు. కొన్ని నా చేష్టలు నచ్చకపోతే నువ్వు సేవకు పనికిరావు పోరా అనొచ్చు, కానీ ప్రభు అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను, నీ మీద నా కాడెత్తుకుని నన్ను వెంబడించు, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు ప్రభు. అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళదలుచుకోవాలా. ప్రభువే బోధిస్తా వచ్చాడు ఈ విషయాలన్నీ. నేను ప్రభువు కోసం నా చదువును వదిలేసుకున్నాను. మరి నాకేం దొరికింది? శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని బోధించే భాగ్యం నాకు ఇలేదా? 18 సంవత్సరాల నుండి చెప్తూనే ఉన్నాను క్రొత్త విషయాలను దేవుడు లేఖనాల్లో నుంచి తెలియపరుస్తూనే ఉండలేదా? ఏ దైవజనుడైనా మీరు అడగండి, బైబిల్ అంతా బోధించేశారు సార్ మీరు అని అడగండి, ఎవరు ఏం చెప్పలేదు. మొత్తం బోధించేసా, నీకు చెప్పాల్సింది ఏమి లేదని ఏ దైవజనుడు ప్రపంచంలో చెప్పలేదు. ఇది ఒక పెద్ద మహా సముద్రం. కాబట్టి పౌలు తనకు లాభకరమైన వాటిని నష్టంగా ఎంచుకున్నాడు. నీకు ఏది ఈరోజు లాభం? నీకు ఏది లాభకరంగా ఉంది? ప్రభువు కోసం దాన్ని నష్టం చేసుకోగలిగితే నీకేం దొరుకుతుంది? నీ ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం, ఆయన యొక్క పునరుద్ధానంలో పాలివారవటం, ఆయన శ్రమలలో పాలివారవటం ఎట్టిదో నీకు అర్థం అవుతుంది. ఇట్లాంటి ఆశలు మనకుంటాయా చెప్పండి? లాభకరమైన వాటిని ఎవరైనా నష్టంగా ఎంచుకుంటారా? ఎలీషా అప్పటికే చాలా ఆసామి, భూస్వామి అంటారు కదా, చాలా పొలం ఉంది ఆయనకి. అప్పుడే 12 అరకలు దున్నుతున్నాడు, చాలా ఆస్తిపరుడు. ఏలియా వచ్చి మరి చెప్పగానే ఏమంటున్నాడు? వెంబడించి అనగానే. ఎందుకని? దేవునిలో ఉన్నటువంటి శక్తి, దేవునిలో ఉన్నటువంటి జ్ఞానం అతనికి అర్థమైంది. ఎలీషాకి అర్థమయ్యి, నా ప్రభువు సేవ కంటే నా ఆస్తి ఏమి ఎక్కువేమి కాదు. నేనెప్పుడు ఆలోచించలా, అయ్యో నా చదువును వదిలిపెడుతున్నానే, నేను దిక్కుమాలను అయిపోతాను. ఆయన నమ్ముకుని వచ్చిన వాళ్ళని వదిలిపెడతాడండి దేవుడు? నిలువున ఆయన నమ్ముకుని వచ్చాము, నిలువున చదువు 1 సంవత్సరమే చదివి ఆపేసుకుని వచ్చాను. దేవుడు నన్ను ఏమైనా అన్యాయం చేశాడా? దేవుని బిడ్డలకి దేవుని యొక్క రుచి తెలిసినప్పుడు, మాధుర్యం తెలిసినప్పుడు వారిలో ఒక వైరాగ్యం కలుగుతుంది. దేవుని కొరకు నేను ఏదైనా చెయ్యగలను అని. క్రైస్తవుడికి ఒక వైరాగ్యం ఉండాలి. లాభకరమైన వాటన్నింటినీ ప్రభువు కోసం నష్టంగా ఎంచుకుని ముందుకు సాగేవాడిగా ఉండాలి. ఇది ప్రభువుతో పాలివారైన వారికి కలుగుతుంది. ప్రభువుని గురించి లోతుగా అర్థమైన వాళ్ళకి కలుగుతుంది. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అనుకోండి, ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేస్తాను? నా దగ్గర ఉన్నదంతా ఖర్చు పెడతానా లేదా? తల్లిదండ్రులు ప్రేమించిన పిల్లల కొరకు క్యాన్సర్ ఉందని తెలిసింది, ఆస్తులమ్మైనా కొడుకుని బాగు చేసుకుంటారా, వదిలేస్తారా? చూసుకుంటారు కదా. పౌలుకి అంత ప్రేమ దేవుని మీద. మనం దేన్నైతే ప్రేమిస్తామో దానికోసం ఖర్చు చేస్తాం, దానికోసం ఖర్చు అయిపోతాం, మనం దానికోసం సమయాన్ని వెచ్చిస్తాం. నువ్వు దేవుని ఇంటిని ప్రేమించేవాడు అయితే ఆ దేవుని ఇంటి కోసం నువ్వు సమయాన్ని ఖర్చు చేస్తావు, నిన్ను నువ్వు ఖర్చు చేసుకుంటావు. కొంతమందికి ప్రేమ ఉండదు, అంతా నాలుక మీదే ప్రేమ.
పెదవుల మీదే ప్రేమ. మనుషులు కనబడినప్పుడు కౌగిలించుకోవటం, అటు వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించి అడ్డపడితే అటు మాట్లాడుకోవటం. ఇది మనిషి నైజం. ఈరోజు ఇది మనిషి నైజం. కాబట్టి మనం చాలా కాలం నుండి ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో పాలి భాగస్థులమయ్యాం. అంటే ఆయనకి సంబంధించిన ప్రతి దానిలో నీకు భాగం ఉందా లేదా? మరి ప్రతి దాంట్లో పాలు పంపులు పొందాలా లేదా? పాలు పొందట్లేదంటే రోజు ఇంటికి రావాలి భర్త, ఇంటికి రావట్లా. ఎలా ఉంటుందా? ఇంట్లో సమాధానం ఉంటుందా? ఎక్కడికి వెళ్ళావు అంటది రెండో రోజు. ఎవరి దగ్గరికి వెళ్ళావు? మేము ఉన్నామని తెలీదా? మర్చిపోయావా? ఇట్లా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తా ఉంటుంది. అన్న అయ్యిరా, ఎంత మంచి భార్య అయిన క్వశ్చన్ అయ్యిదండి, ఎంత గొప్ప విశ్వాసం అయిన క్వశ్చన్ అయ్యిరా. ఎందుకంటే నాతో నా పిల్లలతో టైం స్పెండ్ చేయాల్సిన వాడు ఎక్కడికి వెళ్ళావు? ప్రభు అడగడా మనల్ని? ఈరోజు ప్రభువుదేనో రాకుండా ఎక్కడికి వెళ్ళావు? మంగళవారం రాకుండా ఎక్కడ తిరుగుతున్నావు? గురువారం రాకుండా ఎక్కడ తిరుగుతున్నావు? నువ్వు శనివారం ఉపవాస ప్రార్థన చేసుకోకుండా ఎక్కడ సంచరిస్తున్నావు? అడగడా దేవుడు? అడిగితే ఒకవేళ నువ్వేం చెప్తావు? సమాధానం, ఆన్సర్ నీదే. నీ పక్షాన్ని నేను మాట్లాడితే ప్రభు ఒప్పుకుంటాడు. తెలియదులే ప్రభా, ఈసారి నుంచి వస్తాడులే అంటే చాలే, నువ్వు నోరు మూసుకో. క్వశ్చన్కి సమాధానం ఎవరు చెప్పాలి? మీరే చెప్పాలి. నేను సర్ది చెప్పినంత మాత్రాన ప్రభు వింటాడా? రీజన్ చెప్పాలి. కాబట్టి నా దేవుని ప్రియులరా, మీకు ఇంకొక మాట చెప్తాను. దేవుని వాక్యం చూడండి, లూకాసు వార్త 20వ అధ్యాయం 36వ వచనం. త్వరగా తీయండి. లూకాసు వార్త 20వ అధ్యాయం 36వ వచనం. వారు పునరుద్ధానములో పాలివారయ్యుండి దేవదూత సమానులను దేవుని కుమారులనయ్యుందురు గనుక వారికి చావనేరరు. ప్రభువుతో పాలివారంటే ప్రభు చెప్పాడు, నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినముల యందు వాడిని లేపుతాను అన్నాడు కదా. మనం ప్రభు యొక్క శరీరములో, రక్తములో పాలివారం కదా. అంత మాత్రం సరిపోదంట. ఆయన రక్త మాంసాల్లో పాలిభాగస్తులైన తర్వాత మనం ప్రతిరోజు చేయాల్సిన పని ఏంటంటే ఆయన పునరుద్ధానములో పాలివారమై ఉన్నాడు. ఆయన మృతుడై ఎలా తిరిగి లేచాడు, పునరుద్ధానం అంటారు కదా. దానిలో అనేక విషయాల్లో పౌలు అంటాడు కదా, దినదినము మేము చనిపోవచ్చున్నాము కానీ క్రీస్తు కృపలో ప్రతిదినము బ్రతుకుచున్నాము. అందుకనే ఒక భక్తుడు సాధు సుందర్ సింగ్ ఏమన్నాడు? క్రీస్తు కొరకు బ్రతకటం అంటే ప్రతిరోజు సావటమే. ఇది ఇష్టం ఉండదు మనకి. అందుకనే ఇలా బతకటం ఇష్టం లేక యోనా వలె బ్రతుకుట కంటే చచ్చుట మేలు అనుకుంటా. ఏలియా కూడా అన్నాడు. ఏలియా అంటే భక్తుడు ఏమన్నాడు? యెజబెలు దెబ్బకు తట్టుకోలేక చచ్చుట కంటే బ్రతుకుట మేలు అన్నాడు. బ్రతుకుట కంటే చచ్చుట మేలు అన్నాడు. మోషే కూడా అన్నాడు, ప్రభువా నన్ను చంపు అన్నాడు మోషే కూడా. మీకు తెలుసా? ఇట్లా కొన్నిసార్లు ఎంత సీనియర్ విశ్వాసులైన సేవకులకైనా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, వద్దు ప్రభువా నన్ను చంపే, నన్ను తీసుకెళ్ళి, ఇంకెందుకయ్యా అంటే ప్రభువుకే మనం సలహా చెప్తాం అనమాట. ఇంకెందుకయ్యా, ఆయనకి మంత్రి అయి ఆలోచన చెప్పిన వాడెవడు అని బైబిల్ చెబుతుంది. ఇంకెందుకయ్యా నేను అంటే ఆయనకి మనం చెప్పేంత మాత్రం పోలవా? ఎందుకయ్యా నన్ను బతికిస్తున్నావు, ఎందుకయ్యా నాకు ఈ శ్రమలో, అన్ని క్వశ్చన్లే. మనం ఆయన క్వశ్చన్ వేస్తే, ఆయన ప్రశ్న వేస్తే మన జవాబు ఎక్కడ? ఇక్కడ మనం చూసాం, ఆయన పునరుద్ధానములో ప్రతి విశ్వాసి, ఆయన రక్తములో శరీరంలో పాలి భాగస్థులైన వాళ్ళు ఆయనతో, ఆయన పునరుద్ధానములో పాలివారై ఉండాలి. ఇది ప్రతి విశ్వాసులో కనబడాల్సిన అనుభవం. ఆయన పునరుద్ధానంలో పాలివారైన వారు ఎలా ఉంటారంట? దేవదూత సమానులను దేవుని కుమారులనై ఉంటారు. ఇక వీరికి చావు అనేది లేదు. వీరి మీద రెండవ మరణానికి అధికారం లేదు.
అలా ఉండాలి ఆయనతో పాలివారమైన మనం. అందుకు దేవుడు ఏం ఏర్పాటు చేశాడు? ప్రభువు యొక్క బల్ల ఏర్పాటు చేశాడు. ఊరక వారం వారం వచ్చి కూర్చుని పాలు పంపులు పొందటానికి కాదు. దీని తర్వాత ఏం జరగాలి అంటే ఆయన పునరుద్ధానంలో పాలివాడు అయితే మన విధానం ఎలా మారుతుందంట? దేవ దూత సమానులము, దేవుని కుమారులము అవుతాం. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇంకొక మాట చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో ఇంకొక మాట, కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:12. ఇక్కడ నుండి చదవండమ్మా. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము. ఇంకా మనం దేనిలో పాలిభాగస్థనం అవ్వాలని దేవుని కోరిక? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనం కూడా చేరాలంటే, ఇప్పుడు పరిశుద్ధ సంఘంలో చేరాం, రేపు చనిపోయిన తర్వాత ఎక్కడ చేరాలి? తేజోవాసుల స్వాస్థ్యములోనూ ఉండాలంటే ఓన్లీ సంఘంలో పాలిభాగస్తులైతే సరిపోదు. ఆయన రక్త మాంసాలలో పాలిభాగస్తుడు. ఆయన యొక్క పునరుద్ధానములో నమ్మకంగా పాలివారని ప్రభువు గుర్తెరిగితేనే నీకు అక్కడ ప్రవేశం. ఇక్కడున్నప్పుడు ప్రభువుకి సంబంధం లేకుండా, ప్రభువుతో సరైన సహవాసం లేకుండా, ప్రభువుతో అన్యోన్య సహవాసం లేకుండా బ్రతికితే నీకు అక్కడ ఎక్కడిస్తాడు స్థానం? ఈ బ్రతికే కొన్ని దినాలే ఇక్కడ ప్రభువుతో బతకటానికి ఇష్టపడలే నీవు ఇక్కడ బతకలేవులే, నువ్వు పక్కకి పద అంటాడు ప్రభు. ఇక్కడ ఈ రోజుల్లో మీరు చూడండి, మందిరాల గురించి అడిగితే, వారకుడిగిల గురించి అడిగితే, ఏవైనా ప్రార్థనల గురించి అడిగితే మాకు ఎక్కడుంది టైం, ఎక్కడుంది బ్రదర్? ప్రభు అంటాడు, నీలాంటి టైం లేనివాడు కూడా ఇక్కడ ప్లేస్ లేదాడు అంటాడు. ప్లేస్ లేదంటాడు. నువ్వు వీరితో పాలివాడేవు కాదు, నువ్వు కొంతమందితో పాలి భాగస్థులయ్యే ఛాన్స్ నీకు ఇస్తాను. కొంతమంది ఉంటుంది కదా, మన ఇల్లు ఊడ్చి చెత్త అంతటిని పోగేసి దాన్ని అంతటిని తగలేస్తాను చూసారా, వారితో అంటే నరకములో కొంతమందికి పాలు ఇస్తాడు. అంటే నీకు టైం లేదు కదా, మందిరానికి రావటానికి నీకు టైం లేదు, వారకూడికలకు రావటానికి నీకు టైం లేదు, అసలు ప్రార్థన చేసుకోవడానికి నీకు టైం కుదరట్లా, బైబుల్ చదువుకోవడానికి ఈ వేస్ట్ అంతటిని ప్రభు ఊడ్చి మూలన పెట్టి ఒక రోజున ఏం చేస్తాడు? దాన్ని ఎత్తి నరకంలో పడేస్తాడు. కానీ అవి బూడిదావు, అంతే కదా, అగ్ని ఆరదు, పురుగు చావు. ఎవరితో పాలువారమై ఉంటాం? ప్రభు యొక్క శరీరంలో పాలు పంపులు పొంది కూడా ప్రభువుకు సంబంధించిన వ్యక్తులుగా బతికితే ప్రభు ఒప్పుకుంటాడా? అందుకే చెప్పాను, భార్యాభర్తల గురించిన సంబంధం ఒకరికొకరు అన్యోన్యంగా ఉండి విడిపోతే అది ఎంత దౌర్భాగ్యం. అందరూ నవ్వుకోరా? ప్రభువుతో నీకు సరైన సంబంధం లేకపోతే అపవాది దగ్గర అన్యుల మధ్యలో దేవుడి నామానికి అంత అవమానం. కాబట్టి మనము తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం అవ్వాలంటే ఈ భూమి మీద ఈ పరిశుద్ధుల ఈ కూడికల్లో దేవుని గృహంలో కూడిన ప్రతి కూడికలో నీకేముండాలి? పాలు పంపులు ఉండాలి. అందుకనే బైబిల్లో రాసింది, కొందరు సమాజముగా కూడుట మానుకుంటున్నారట. సమాజముగా కూడుకొనుట మానుకొనకుడి, ఆ దినము సమీపించుచున్న కొలది ఒకరినొకరు పురికొల్పుకోవాలి. మన రోజులు దగ్గర పడుతున్నాయా? ఇంకా చాలా రోజులు ఉన్నాయా? అందుకే సమయము సమీపించినది కనుక అంటే అర్థం ఏంటి? నీకు రోజులు దగ్గర పడుతున్నాయి కనుక నువ్వు ఇంకా ఎక్కువగా వాక్యం చదవాలి. మనకి ఇంకా సమయం లేదు. అపవాది అయితే తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని
గర్జించుచున్న సింహం వల్ల ఎవరిని మృంగుదినాన్ని వెతకుతా తిరుగుతా ఉన్నాడు. నీకు తెలుస్తుందా నీ సమయం కొంచెమేనని? ఈ కొంచెము సమయంలో, నీకున్న ఈ కొద్ది ఆయుష్కాలంలో, ఈ దేవుని గృహంలో ఉన్న ప్రతి కూడికలో నువ్వు పాలివాడవై దేవుని వాక్యాన్ని తెలుసుకుని ఓన్లీ కూర్చున్న వాళ్ళం ప్రార్థన చేస్తున్నామా? మంగళవారం వాక్యం చెప్పుకుంటున్నాగా, గురువారం వాక్యం వింటున్నాగా, శనివారము వాక్యం వింటున్నాగా, ఆన్లైన్ ప్రేయర్లోనన్నా 3 వర్తమానాలు విన్నాగా. వీటన్నిటిని నువ్వు పోగొట్టుకున్నట్టేగా. మరి పోగొట్టుకున్నట్టేగా. ఇప్పుడు నేను కెమెరా తీస్తున్నాయి, ఆల్రెడీ నేను ఆన్లైన్ ప్రేయర్ పెట్టి యూట్యూబ్లో పెట్టు. ఇంత భక్తిగా వింటారా మీరు? ఫోన్లో మంచం మీద పడుకుంటావు, చక్కగా కాళ్ళు జాపుకుంటావు, అంతేనా? చక్కగా కాళ్ళు జాపుకుంటావు, తలకింద చేయి పెట్టుకుని ఫోన్ పెట్టుకుని ఇంత భక్తిగా వింటావా? కాబట్టి ఇంత భక్తిగా మనం దేవుని వాక్యాన్ని వినలేం. అంటే కొంతమంది అనుకుంటారు, ఆరాధనకి రాలేదులే, యూట్యూబ్లో పెట్టినప్పుడు వినొచ్చులే అనుకుంటావు. కానీ రాత్రంతా మనం గడిపాం కదా, మీకు వినపడుతుందా? అది కొంచెం ప్రయత్నిస్తున్నాం. రాత్రంతా గడిపి పాటలు పాడి దేవుని యొక్క మాటలను విని 9 గంటలకు ప్రారంభించాం, 9ంటికి ప్రారంభించాం, ఎన్నింటికి ముగించాం? 4:30 వరకు. ఈ అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? అంటే నీకు వాక్యమే కావాలా? నేను అంటాను, రానోళ్ళు చక్కగా యూట్యూబ్లో అయినా అంటానే అనుకోండి, వాక్యం వింటావు, ఆ అనుభవం నీకు మరలా వచ్చిద్దా? అది. కాబట్టి సంఘము క్షేమంగా ఉండటానికి దేవుని సేవకులు ఈ సంఘ క్రమాలన్నీ ఏర్పాటు చేశారు. ఎవరి కోసం? నాలాంటి వాడి కోసమా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నాకు పరిచర్య ఉన్నప్పుడల్లా నేనేం చేస్తున్నాను చెప్పండి? తాడేపల్లి నుంచి ఇంత దూరం, అంటే ఒక 75-80 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎందుకు వస్తున్నాను? ప్రభువుతో నేను ఈ పరిచర్యలో నన్ను ప్రభు పాలిభాగస్తునుగా చేశాడు కాబట్టి, అంతేనా? నేను పాలివాడిని కాక మునుపు ఇక్కడికి వచ్చానా? చెప్పండి. సరిపోదు. నేను పాలిభాగస్తుడిని కానప్పుడు నేను ఇక్కడికి రాలా. ఏ కూడికలోనూ నేను ఇక్కడ పాలిభాగస్తుని. ఇప్పుడు నన్ను ఈ పరిచర్యలో పాలిభాగస్తుని చేశాడు. ఇప్పుడు నన్ను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తున్నానా లేదా? కుదరదని ఎప్పుడని చెప్పానా? నాకు అర్థమైంది, నేను కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్తుని. అందుకనే ఇక్కడ కాదు, 200 కిలోమీటర్ల నుంచి అయినా వస్తా. ఎందుకంటే నేను పాలివాడనని నాకు అర్థమైంది. 1000 కిలోమీటర్లు తిరిగాం కదా పరిచర్య కోసం. ముంబైలో తిరిగాం, 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి నెలకు 2 సార్లు వెళ్ళేవాళ్ళం. ఎందుకని? ఆ పరిచర్యలో నాకు పాలుంది కనుక. బెంగళూరు వెళ్ళేవాళ్ళం 700 కిలోమీటర్లు. ఎందుకు వెళ్తాం అంతంత దూరాలు? పరిచర్యలో నాకు పాలుంది కాబట్టి. మరి ఈ మందిరానికి మీ ఇళ్ళకి ఎంత దూరం? మీకు అర్థం కావడానికి చెప్తాను. 80 కిలోమీటర్ల నుంచి నేను ఇక్కడికి వస్తున్నా, మీకంటే ముందే వస్తున్నా. 80 కిలోమీటర్ల నుంచి మీకంటే ఒక అరగంట ముందు ఇక్కడికి వస్తున్నా. నాకు అర్థమైంది, నన్ను ఈ పరిచర్యలో ప్రభువు పాలిభాగస్తుని చేశాడు. నీకు అర్థమైతే నువ్వు కూడా పెందలకాడే వస్తావు. ప్రతి కూడికలో పాలు పంపులు పొందితే నీకు ఆశీర్వాదమా కాదా? మనమేం ప్రార్థన చేస్తాం? అయ్యా, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినాముల కంటే శ్రేష్టం. ఎప్పుడన్నా ఒక దినం పూర్తి గడిపారా? 24 గంటలు. నేను మా సంఘంలో ఇంచుమించుగా కుదిరినప్పుడల్లా 24 గంటలు ప్రార్థన పెడతాం. ఈ ఉదయం 9ంటికి ప్రారంభిస్తే మళ్ళా రేపటి ఉదయం ఇంక ఎవరు అట్టే వెళ్ళటానికి ఏమి ఉండదు. ఇక అన్ని కార్యకలాపాలు అక్కడే. ఒక రోజంతా దేవుని సన్నిధిలో గడిపితే, అంటే ఆ వాక్యాన్ని అనుభవించి చూస్తే ఎలా ఉంటది అంటే చెప్తే మీకు అర్థమైంది.
మీరు కూడా ఒక రోజంతా దేవుని మందిరంలో గడిపితే, మీరు చూడండి, ఆదివారం 3 గంటలు గడిపితే ఈరోజు చాలా అనిపిస్తుందా? మరి ఒక రోజంతా గడిపితే, ఒక రోజంతా నీ ఫ్యామిలీతో గడుపుతావు, భార్య, బిడ్డలు, రక్త సంబంధులు, హ్యాపీ. వీళ్ళు ఫ్రెండ్స్, స్నేహితులు ఇంకా వస్తే హ్యాపీ, వాళ్ళతో కూడా గడపటం. ప్రజలు ఎక్కువైపోయినా, ఇంట్లో ఖర్చు ఎక్కువ అవుతున్నా హ్యాపీగా ఉండదు. మరి దేవుని ఇంటిలో ఒక రోజంతా గడపటం ఎంత ధన్యత. కాబట్టి వాక్యాన్ని చదవటం కాదు, దాన్ని మనం అనుభవిస్తే. నేను మా పుట్టినరోజులప్పుడు కొంతమంది కేకులు వేయమని, ప్రార్థన చేయమని పెడతారు మా వాళ్ళు. నేను అలాగ ఒకటే చెప్తా, సంవత్సరానికి ఒకసారి కదా నేను పుట్టినరోజు వచ్చేది. ఆ రోజంతా చక్కగా భార్యాభర్తలు దేవుని సన్నిధిలో కూర్చుని, ఇంట్లోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి తలుపేసుకుని బయటికి రాకుండా ఒక దినమంతా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని వాక్యాన్ని చదువుకుంటూ, లేకపోతే దైవ సేవకులు కొంచెం ప్రార్థన కూడా ఒక రోజంతా గడపండి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చి పుట్టినరోజుకి అని నేను చెప్తాను. నేను చెప్పినంత మాత్రాన వాళ్ళకి ఎక్కాలిగా. నీకేమో నువ్వు బాగానే చెప్తావయ్యా, మాకు బోలెడు బరువులు ఉన్నాయి, బోలెడు బాధ్యతలు ఉన్నాయి అంటే నేను అంటాను, అన్ని బరువులు బాధ్యతలు మోస్తున్న ఫ్యామిలీతో అందరితో బాగానే గడుపుతున్నావుగా, నీకు ఇబ్బందుల్లా వచ్చేది ఎక్కడా? దేవుని దగ్గరే వస్తుంది. ఎన్ని రోజులైనా ఊర్లకి సెలవులకి వెళ్ళారు మనోళ్ళు, ఎన్ని రోజులైనా ఉంటారు అక్కడ. కానీ దేవుని సన్నిధిలో గడపడానికి మాత్రం, దేవుని సన్నిధిని ప్రేమిస్తే, దేవుని మీద నీకున్నటువంటి మక్కువ, దేవుని మీద నీకున్నటువంటి ఆశ ఏం చేస్తుంది? ఒక రోజంతా దేవుని సన్నిధిలో గడపడానికి అవకాశం. మోషే 40 రాత్రులు 40 పగళ్ళు కొండ మీదే ఉన్నాడు. ఏంటండి ఈరోజు మనకి దేవుని మీద ఉన్న ఆశ ఏది? దేవుని మీద ఉన్న ప్రేమ ఎంతవరకు అనే విషయం నీకు అర్థం కావాలి. మరొక విషయాన్ని చెప్తాను, దేవుని వాక్యం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. త్వరగా చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వముని ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, అక్కడ చూడండి, దేవ స్వభావమునందు పాలివారగునట్లుగా వాటిని అనుగ్రహించాడు. దేవుడు మనకి అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలను లేఖనాలలో అనుగ్రహించాడు. వీటి ద్వారా దురాశను అనుసరించటం వలన లోకమందు ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని ఈ వాగ్దానాల మూలముగా తప్పించుకుని మనం దేవ స్వభావములో పాలివారం అవ్వాలి. ప్రభు యొక్క రక్తములో శరీరం పాలివాడు అవుతున్నాడు. సోదరి సోదరుడా, దేవుడు నీ నుండి ఏం కోరుకుంటున్నాడు అంటే, దేవ స్వభావం లోని నువ్వు పాలివారం అవ్వాలి. ఆయనలాగా, ఆయన యొక్క తత్వం, ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క స్వభావ లక్షణాలు, ఆయన యొక్క మంచితనం, ఆత్మఫలాలు చూడండి, ఒక్కొక్కటిగా చూడండి. అవన్నీ ఎవరి గుణ లక్షణాలు? దేవునివేగా. ఆత్మఫలాలు అనగానే మన పిల్లలకు కూడా నేర్పించాడు. టక్క 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 టక్క. చూసారా మా వాడు ఎడ చెప్తున్నాడు? సంతోషపడతాం. కానీ పిల్లలకి ఆత్మఫలాలు అంటే తెలుసా? ఇప్పుడు మనం చిన్న బుడవలు ఉన్నారు, అరే ఆత్మఫలాలు చెప్పరా అంటే టక్క టక్క చెప్పేస్తారు. మంచితనం అంటే తెలుసా వాడికి? ఆశా నిగ్రహం అంటే తెలుసా? పోనీ మనకు తెలుసా? మన పిల్లలకి తెలిసిన తర్వాత మనకు తెలుసా? దైవ స్వభావంలో పాలిమారం అవ్వటానికే కదండి ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని ఇచ్చింది. ఒక ఎయిడ్స్ వ్యాధి కలిగినటువంటి అతని రక్తం నాకు ఎక్కించుకున్నాను అనుకోండి కొద్దిగా. ఇప్పుడు మనం ప్రభు యొక్క రక్తం ఎంత తీసుకుంటాం?
ఇంత. నేను కూడా ఇంత తీసుకుని ఇంజెక్ట్ చేసుకున్నా. కొంతకాలానికి ఏమైంది, ఆడి రోగంలో నేను కూడా. అర్థమైందా మీకు? ప్రభు యొక్క రక్తంలో నువ్వు పాలివాడు అవుతున్నావు కదా, ప్రభు యొక్క శరీరంలో. ఇప్పుడు ప్రభువులో ఉన్న మంచితనాలను నీవు రావద్దు నీలోకి? ఎందుకు రావట్లా? నీలో వ్యాధి నిరోధక శక్తి బాగా పనిచేస్తుందా? ఎందుకు రావట్లేదండి? యాంటీబాడీస్ బాగా పనిచేస్తున్నాయి ఏంటి మీకు? ఒక ఎయిడ్స్ వ్యాధి కూడా రక్తాన్ని నేను కొంచెం తాగితే లేకపోతే ఎక్కించుకుంటేనే ఆ వైరస్ అంతా నాలోనికి వచ్చి కొన్ని రోజులకి నా దేహం చెడిపోతుంది. పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి రక్తం, మనం దానిలో పాలివారం అవుతున్నాం వారం వారం. ప్రభు యొక్క స్వభావం ఎందుకు రాదు మనకి? ప్రశ్న ఆలోచించుకోవాలి. నిజమే కదా, ఎందుకు రాదు? ఇంత మందు వెళ్ళేసుకుంటావు, నీ శరీరంలో ఉన్నటువంటి రోగం దగ్గరికి వెళ్ళి అది పనిచేయటం ప్రారంభిస్తుంది. ఇంత బిళ్ళ ఇన్నేసుకోగా, ఇంత బిళ్ళ నీ బలహీనత ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి పనిచేస్తుందా లేదా? కొంచెము పాలు పంపులు పోతున్నావు ప్రభు యొక్క రక్తంలో, మరి అది నీ దేహంలో ఉన్న బలహీనత మీద ఎందుకు ప్రభావితం చూపించట్లా? ఎందుకు దైవికమైన స్వస్థత మనకు కలగట్లా? ఎందుకు ఆ వ్యసనాల నుండి విడుదల కలగట్లా? అంటే ప్రభు యొక్క శరీరం అని, ప్రభు యొక్క రక్తం అని వివేచించి పానం చేయాలి. అర్థమవుతుందా? అప్పుడు ఆ రక్తం మనలో ఖచ్చితంగా పనిచేస్తుంది. పాలివారమే అయ్యాము అనటానికి ఒక కారణం ఏంటి? ఒకప్పుడు నాకు ఈ బైబిల్ తెలియదు, నేను ఎప్పుడు చదవలేదు, నేను ఎప్పుడు మందిరానికి వెళ్ళలేదు. ఇప్పుడు ప్రభువుతో పాలివాడినైన దగ్గర నుంచి నేను ఏం చేస్తున్నాను? బైబిల్ చదువుతున్నాను, అర్థం చేసుకుంటున్నాను, ఇతరులకు దాన్ని వివరిస్తున్నాను. బైబిల్లో ఇంకొక మాట ఉంటుంది, ఆయన రక్తములో పాలివారమైన మనము ఆయన మరణాన్ని ప్రకటించాలని. కొరింథీ పత్రికలో మనం దాన్ని చదివాం కదా, చూడండి 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు చూడండి ఆయన మరణమును చేస్తున్నావా? ఆయన శరీరంలో పాలివారయ్యారు, రక్తంలో పాలిభాగస్తులయ్యారు. తర్వాత మీరు ఏం చేయాలి? ఆయన ఎందుకు చనిపోయాడో చెప్పొద్దా? ఆయన ఎందుకు తిరిగి లేచాడో చెప్పొద్దా? అంటే సువార్త చేయాలి. ఏం చేయాలి? సువార్త చేయాలి. ఎవరు? సేవకులేనా? ఎప్పుడు సేవకులేనా? ఎవరు? సంఘం. ప్రభువును గురించిన ఆయన జనన, మరణ, పునరుద్ధానాలను గురించి సువార్త చేయవలసిన అవసరత ఎవరి మీద ఉంది? మన మీదే. కొంతమందికి ప్రార్థన చేయడానికి కూడా నడిపింపు రాదు, స్వార్థ చేయడానికి కూడా అపవాది చెప్పనివ్వడు. సువార్త ప్రభు యొక్క మరణాన్ని గురించి చెప్పనివ్వడు. ఎందుకంటే ఆ మరణ సన్నివేశం, ఆ యొక్క శిలువ సన్నివేశాన్ని గురించి వర్ణిస్తూ ఉన్నప్పుడు, ఆ శిలువలో ఉన్నటువంటి ప్రేమని వివరిస్తూ ఉన్నప్పుడు, ఆ శిలువలో చేసినటువంటి త్యాగాన్ని అర్థమయ్యేటట్టు చెప్తా ఉన్నప్పుడు కుటుంబాలు కదిలించబడతాయి, మనస్సులు కదిలించబడతాయి, హృదయాలు కదిలించబడతాయి. కాబట్టి నీ మాట ఎప్పుడు ఆ మాట రాని. అందుకనే ఎన్ని ప్రసంగాలైనా మనం వింటాం, ఎన్నిసార్లైనా మనం బైబిల్ చదువుతాం. స్వార్థ చెప్పటానికి ప్రచురించాలి. మనం మరలా చదవండి ఆ మాట ఒకసారి, మరలా చదవండి. 11వ అధ్యాయం 26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా మా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అది అలా ఉండాలి. మనం ప్రభువు మళ్ళా తర్వాత
ఆయన యొక్క మరణాన్ని గురించి ఇతరులకి ఎందుకు చనిపోయాడు, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, నీ కొరకు నా కొరకే కదా, నీ పాపం నా పాపాలనే కదా ఆయన మోసింది. దాన్ని అర్థమయ్యేటట్లు ఎవరికి చెప్పే జ్ఞానం కొరకు ప్రభు సన్నిధిలో మోకరించి అడిగితే దేవుడు నీ నోరుని బాగుగా, ఇప్పుడు నాకు అన్నీ తెలిసి చెప్తున్నాను నేను ఇక్కడ, చెప్పండి, నాకు అన్నీ తెలుసా? ప్రభు అంటాడు నీ నోరు తెరువు, నేను దాన్ని నింపుతా అంటున్నాడు. లేదా దేవుడు నన్ను రాత్రి నా హృదయాన్ని నింపుతాడు, వెళ్ళి వాళ్ళకి చేదిపోయి అంటాడు. నాతో మాట్లాడకుండా నేను మీతో ఎట్లా మాట్లాడతా? అంతేనా? కాబట్టి మరొక విషయాన్ని చూద్దాం దేవుని యొక్క వాక్యంలో మీకు అర్థం కావడానికి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నా బంధకముల యందును నేను స్వార్థ పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మను నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరినీ గురించి ఇలాగ భావించుట నాకు ధర్మమే. ఫిలిప్పీ సంఘములో ఉన్నట్టు బిడ్డలు బంధకాలలో పాలిభాగస్తులు పౌలుతో. స్వార్థ పక్షాన పౌలు వాదిస్తూ ఉంటుంటే పాస్టర్ గారు మేము కూడా మీతోనే ఉంటాం. యేసు ప్రభు శిష్యులాగా ఆయన పట్టుకోగానే వదిలేసిన సంఘం కాదు వీళ్ళు. ఫిలిప్పీ సంఘం చాలా ప్రత్యేకమైంది పౌలు పరిచర్యలు. అందుకనే ఆయన బంధకాలలో మేమున్నామని పాలిభాగం. ఆయన జైలుకి వెళ్తే వీళ్ళు కూడా వెళ్ళారు. అంత ప్రేమించిన సంఘం అని. స్వార్థ పక్షాన వాదిస్తుంటే అనేకులతో వాదించి యేసే క్రీస్తు ఉన్నాడని ఒప్పిస్తుంటే సపోర్టుగా నిలబడినటువంటి సంఘం ఫిలిప్పీ సంఘం. వాళ్ళు అంత మాత్రమే కాదు, కృపలో నాతో పాలివారై ఉన్నారు. దేవుడు నాకు చూపిన కృపలో మీరు కూడా పాలిభాగస్తులే. కాబట్టి నేను మరి మీలాంటి వాళ్ళు దొరకటం ఎంత ధన్యత. ఫిలిప్పీ సంఘాన్ని గురించి అంటే మిమ్మల్ని అందరినీ నా హృదయంలో పెట్టుకుంటా. ఎక్కడ పెట్టుకుంటా? హృదయంలో పెట్టుకో. ఏ సంఘాన్ని గురించి చెప్పలేదు ఆయన ఈ మాట. చూడండి, దైవజనుడికి సంఘానికి అంటే ప్రభువుతో పాలివారైన వారు ఇలా ఉండాలి అని బైబిల్ చెప్తుంది. కృపలో పాలివారం కావాలి. ఇంకొక విషయాన్ని చెప్తాను. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మరొక మాట చూద్దామండి. 4వ అధ్యాయము 15వ వచనం కూడా చూడండి. 4:15 ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింప ఆరంభించి మాసిదోనియాలోను వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకోని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేరని మీకే. స్వార్థ బోధ పౌలు ఆరంభించిన దగ్గర నుండి కూడా పౌలుతో ఉన్నటువంటి సంఘం ఫిలిప్పీ సంఘం. ఇచ్చు విషయంలోనే కానీ పుచ్చుకుని విషయంలోనే కానీ ఈ సంఘము ఒక దైవజనుడికి సహకరించినట్లుగా మిగతా ఏ సంఘము నాతో పాలివారు. చూడండి, సువార్త విషయంలో ఇచ్చు పుచ్చుకునే విషయంలో దైవ సేవకులతో వీళ్ళు పాలిభాగస్తులు. పాలిభాగస్తులు అంటే ఏం చెప్పాను? సేవకుడు, సంఘం అందరూ పాలివారే కదా. ఆయన ఇబ్బందిలో ఉంటే సంఘం ఆదుకుంది, సంఘం ఇబ్బందిలో ఉంటే పౌలు సహాయం చేసింది. ఇది కదా క్రీస్తు శరీరం అనే సంఘములో దేవుడు మనల్ని అవయవాలుగా పెట్టినప్పుడు నా కాలుకి ఎక్కడో దెబ్బ తగిలితే ఇంకో కాలు వెళ్ళిద్దా, చెయ్యి వెళ్ళిద్ది, అక్కడ ఆ రక్తాన్ని నాపుతుంది కదా. అట్లా సంఘములో ఒకరి పట్ల ఒకరు నిజంగా మీరు ప్రభువుతో పాలువారైతే ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు ఎలా ఉంటారు? పాలువారై ఉండొద్దు. ఈ మధ్య ప్రార్థన చేద్దాంలే అంటారు చూసి ప్రతిదానికి. ప్రార్థన చేయటం కాదు, మనం ఏం చేయాలి? ప్రార్థనా సహాయంతో పాటు గత దినాల్లో మీకు చెప్పాను యాకోబు పత్రికలో
వస్త్రహీనుడై ఉండి చలిబుట్టి ప్లాట్ఫామ్ మీద పడుకుంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తా బ్రదర్ అన్నాను అనుకో, నేను ఒప్పుకుంటాడా? చెప్పండి. నీ చలి తగ్గేటట్టు ప్రార్థన చేస్తా, ఆకలి తీరేటట్టు ప్రార్థన చేస్తాను అన్నాను అనుకోండి, అది ఎంత మట్టికి సమంజసం? కాబట్టి చలితో ఉన్నవాడికి దుప్పటి ఇవ్వాలి, వస్త్రాలు లేనివాడికి వస్త్రాలు ఇవ్వాలి. అన్నిసార్లు ప్రార్థన చేస్తాం అనకూడదు, చెయ్యాలి. ప్రతిసారి ప్రార్థన చేయాలి. నీ తోటి సహోదరుడు కాబట్టి అతనికి మీరు సహాయం చేయాలి. పౌలు ఎన్ని శ్రమలు పడ్డాడు, శ్రమలలో పాలిభాగస్తుడు కదా పౌలు. అన్ని శ్రమలలో ఫిలిప్పీ సంఘం, పాస్టర్ గారు మేము మీతో ఉన్నాం, మీరేం బాధపడదు, మీకు కావలసిందంతా నేను చూసుకుంటాను. ఆ సంఘాన్ని గురించి పౌలు అంటాడు, మీరు తప్ప ఏ సంఘం వాళ్ళను అది ఇచ్చు విషయంలో, పుచ్చుకొని విషయంలో నాతో పాలివారు కాలేదు అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి మనం ప్రభు యొక్క రక్తములో, శరీరములో పాలివారమైన మనం ఈ అన్ని విషయాల్లో మనం పాలిభాగస్తున్నాం కావాలి అనేది దేవుడు. మరొక విషయం చెప్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము. కనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై. కొరింథీ సంఘాన్ని గురించి చెప్తున్నాడు. వీళ్ళు ఎవరంట? శ్రమలలో పాలిభాగస్తులు, ఆదరణలో ఇట్లుండాలండి. సంఘం అంటే అదే. ఆదివారం మాట్లాడుకుని మళ్ళా వచ్చే ఆదివారం దాకా మీరు మాట్లాడుకుంటారా? మధ్యలో మీరు మాట్లాడుకుంటారా అప్పుడు? లేకపోతే మళ్ళీ ఆదివారం అయినా ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ ఎలా ఉన్నారు అని వారానికి ఒకసారి వచ్చి మాట్లాడుకుంటారా? సంఘస్థులు రోజు ఒకరి కష్ట సుఖాల్లో, ఒకరి శ్రమలలో ఒకళ్ళు. కొన్నిసార్లు ఎలా ఉన్నారంటే కొంతమందికి అదొక రకమైన సైకలాజికల్గా కొంతమందికి పెద్దవాళ్ళని, తాతగారు ఎలా ఉన్నారండి అంటే, అయ్యా నా కొడుకు కూడా అడగడు, అయ్యా నువ్వు నా కొడుకు కాకపోయినా అడుగుతున్నావు అని ఆయన సంతోషపెట్టుకోవాలి. ఒకరినొకరం పలకరించుకోవాలి. మధ్యలో ఫోన్లు ఉన్నాయిగా, ఎలా ఉన్నారు, ఏంటి, ప్రార్థన చేసుకున్నారా, బైబిల్ చదువుకున్నారా అని, మీ సమస్యలు ఏంటి, ప్రార్థన చేద్దామని ఇట్లా మాట్లాడుకుంటూ ఉండాలి. అవయవాల అమరిక చూడండి ఎలా ఉంటాయో. దూరంగా ఉంటాయా? చెప్పండి. అన్ని దగ్గరగా ఉన్నట్టు సంఘం అంటే అట్లా ఉండాలి. శ్రమలలో పాలివారు, ఆదరణలోనూ పాలిభాగస్తులు. ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు అంటే, వీళ్ళు క్రీస్తు యొక్క శరీరంలో, రక్తములో పాలిభాగస్తులైన బిడ్డలు. వీళ్ళంతా పాలిభాగస్తులైన బిడ్డలు. మనం కూడా ఆయన శ్రమలలో, పౌలు ఇందాక మనం చదువుకున్నాం ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో, ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎట్టిదో. అందుకని యేసు ప్రభు నేను ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటే పౌలు అంటాడు, నేను 3 తిన్నాను అంటాడు. ఇట్లా చాలాసార్లు చెప్తాడు ఆయన. అందుకనే నేను క్రీస్తును పోలి, మనం చెబుతావా? మన స్టేట్మెంట్లు వేరు, మనదంతా మన పోలికలు వేరే వాళ్ళతో పోల్చుకుంటాం కదా. మన రోల్ మోడల్ అంతా వేరు. దైవజనుల గురించి చెప్పుకుంటాం, లేకపోతే ఇంకొకళ్ళ గురించి చెప్పుకుంటాం. మన రోల్ మోడల్ ఎవరు? బైబిల్ ఏం చెప్తుందంటే, విశ్వాసమునకు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుచున్న యేసు వైపు చూడాలి. ఇటువైపు చాలా మంది ఉన్నారు భక్తులు, పరిశుద్ధులు, దావీదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, చాలా మంది ఉన్నారు. నోవహు, వాళ్ళందరిని పక్కన పెట్టినా నువ్వు ఎవరి వైపు చూడాలి? మన రోల్ మోడల్ ఆయన. ఆయన మన కొరకు తన అడుగు జాడలను మాదిరి ఉంచిపోయాడు అని బైబిల్ చెప్తుంది. ఇంకెవరు మాదిరి ఉంచి పోలేదు.
మన మాదిరి ఎవరు? ఇంకెవరు ఉండకూడదు. ఇప్పుడు మా అమ్మ కదా, మా అమ్మను మాదిరిగా తీసుకుంటాను, నేను తీసుకోను. మీ అమ్మగారేగా, నాకు అవసరం లేదు. బైబిల్ ఏం చెప్తుంది? చాలా మంది దైవజనులు ఉన్నారుగా, నాకు అవసరం లేదు. వాళ్ళందరికీ మించి బైబిల్ ఏం చెప్తుంది? ఇంత గొప్ప సాక్షి సమూహం ఉన్నా, మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నా, మనం చూడాల్సింది ఎవరి వైపు? నిదానించి ఆ ఇత్తడి సర్పం వైపు చూసినప్పుడు విషయం విరిగింది వాళ్ళకి. నిదానించి మనం సిలువ వైపు చూసినప్పుడే మనకేం దొరుకుతుంది? రక్షణ. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి. మీ అయ్యగారిని చూడండి, మీ పాస్టర్ గారిని చూడండి, ఆయన ఎంత గొప్ప సేవ చేశాడో, ఆయన అనుభవాలు చూడండి అనలేదు దేవుడు. పోనీ పౌలుని చూడండి అన్నాడా? ఈరోజు మన మాదిరి ఎవరు? ప్రభువే అయి ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఎక్కడో చోట నువ్వు పొరపాటు పడతావు. దావీదుని మాదిరి తీసుకుంటే దావీదు చేయలేదా ఏంటి? ఒకసారి ప్రభువులో నీకు ఏ మచ్చ, ముడత, డాగు, కళంకం ఏది కనపడదు. ప్రభు ఎదుట రేపు మచ్చైనను, ముడతైనను, అట్టిది ఏదైనా కనపడకుండా ఆయన ఎదుట రేపు నువ్వు నిలబడాలంటే ఆయన ముందు పెట్టుకోవాలి. ఆయన వైపు చూసి నడవటం నేర్చుకోవాలి. ఆయన అడుగుజాడల్లో నడవటం మనం నేర్చుకోకపోతే ఇబ్బంది లేదు. మన బ్యాచ్, మన గుంపు అంతా ఎక్కడుంటది? అప్పుడు అంటారు, పాస్టర్ గారు నువ్వన్నా వెళ్ళేవా పరలోకం అంటావు. మీరు అమ్మా నేను వెళ్ళకపోతే వెళ్ళిపోయాను, నువ్వన్నా వెళ్ళేవా తల్లి, వెళ్ళి వర్తమానాలు వెళ్ళినావు అని నేను అంటాను. ప్రయోజనం ఏముంటుంది? నరకంలో ఇటు మాట్లాడుకున్నాం అనుకుంటే ప్రయోజనం ఏముంటుంది? ఏదైనా ఇక్కడే మనం మార్పు చెందాలి. అక్కడ లూసిఫర్ల గురించి రాయబడి ఉంది, అపవాదుల గురించి. నువ్వు కూడా మా బోటువాడు అయితివా అంటారంట వాడి నరకంలో. నువ్వు కూడా మా బోటువాడు అయితివా, భూమిని కంపింపజేసి రాజ్యాలను వణికించిన ఇతడేనా, వీడికేంది గతి పట్టింది అని. అయ్యో ఇంత గొప్ప పరిచర్య చేశాడు, ఇంక ఏం తప్ప ఎవరు వెళ్తారు అనుకున్నాం పరలోకం. కానీ అయ్యగారు మీరు కూడా వచ్చారా? అందరం కలిసి ఆడ కూర్చోడానిక ఇవన్నీ? అమ్మ చెప్పండి, నరకంలో కూర్చోడానిక ఈ మీటింగ్? మనమందరము తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారం అవ్వటానికి మనం ఇక్కడ ఈ మాటలు వింటున్నాం. ప్రభువుతో యుగ యుగాలు పాలివారం అవ్వడానికి కదా ఈ మాటలు. ఇంకొక మాట చెప్తాను, మీకు అర్థమవుతుంది. క్రీస్తుతో పాలివారుగా ఉండాలి అంటే అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమంటాడంటే, అంతము వరకు మనం నమ్మకంగా ఉన్నప్పుడు ప్రభువుతో మనము పాలివారమై ఉంటాము. ఆ మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా, అక్కడ నుంచి చదువు. ఏలయనగా 15, ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము వరకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమైను. ఎప్పటి వరకు అంట? ఒక 2 రోజులు జీవిస్తూ సరిపోద్దా? ఇట్లానే ప్రభువు చెప్తే అన్నారు, ఇలా అయితే ఎవడు రక్షణ పొందుతాడు సార్ అన్నారు. ఇలా అయితేనే పరలోకంలో ఉంటారు. చెప్పాను కదా, ఇలా కాకపోతే మనందరం మొహమాటమే లేదు, అందరం అక్కడ కలుసుకోవడమే. చెప్పేదేముంది ఇంకా? దీంట్లో మొహమాటమే లేదు. నీకు అలా బతకటం, నాకు అలా బతకటం చేత కాకపోతే మనం అందరం అక్కడ కలుసుకుంటాం. కానీ దేవుని ఉద్దేశం అది కాదు కదా. అంతము మట్టుకు మనం చేపట్టిన ఎడల దృఢ విశ్వాసాన్ని, నిరీక్షణని క్రీస్తుతో యుగ యుగాలు. ఈ కొంతకాలం క్రీస్తు కొరకు బతుకు. ఈ భూమి మీద ఇప్పటికే చాలా కాలం వేస్ట్ అయిపోయింది. ఇంకా నీ ముందు నీ కొంతకాలమైనా ఇలా బతకగలిగితే దేవుడు విస్తారమైనటువంటి అంతము లేని జీవితాన్ని మన కొరకు సిద్ధపరిచాడు.
ఈ అంతమైపోయే జీవితంలో కొంత దేవుని కోసం బతికింది. అది మనం అలవాటు చేసుకోవాలి. ఇంకొక మాట ఉంది, అది కూడా చదివి నేను ముందుకెళ్తాను. మనం ప్రభు బలంలోకి వెళ్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను, చూడండి ఇక్కడ, వాగ్దానములో పాలివారునై ఉన్నారన్నది. అంటే ఇశ్రాయేలీయులకు ఉన్న వాగ్దానాలన్నింటిలో మనం కూడా పాలివారు. వాళ్ళు మనం సపరేట్ ఏం కాదు. వాళ్ళకున్న వాగ్దానాలన్నీ మనమే. మనం ఆ జనాంగాన్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు, ఏర్పరచుకుని అనుకుంటున్నాం కదా. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలివారైన దగ్గర నుంచి వారికి మనకి తేడా ఏం లేదు. యూదుడలు లేదు, గ్రీసు దేశస్తుడు, ఏ భేదము లేదు. వారికి ఉన్న వాగ్దానాలకి మనం కూడా వారసులం. పాలివారం, వాగ్దానములో పాలివారం. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ప్రభు యొక్క శరీరములో రక్తములో పాలివారు అవ్వటం మూలం. ప్రభువుకు సంబంధించిన కార్యకలాపాలన్నింటిలో పాలివారై, ఇన్ని విషయాల్లో మీరు పాలివారైతే కొంతకాలం తర్వాత యుగ యుగాలు దేవునితో మీరు ఆశ ఉందా? ఉండాలని ఉందా? యుగ యుగాలు ఉండాలని ఉందా? ఇప్పుడు నాకు డాక్టర్ చదవాలని ఉంది. ఆశ ఉంటే సరిపోదు. 6 సంవత్సరాలు అది 6 సంవత్సరాలు కష్టపడి చదవాలి. పరలోకం వెళ్ళాలని ఆశ ఉంటే సరిపోదు. ప్రభు శరీరంలో పాలిభాగస్థులమైతే సరిపోదు. ఆయన శ్రమలలో పాలివారం అవ్వాలి, సువార్తలో పాలివారం అవ్వాలి, పునరుద్ధానంలో, తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో. ఎట్లయినా చెప్పాను మీకు, ఇన్ని పాయింట్లు అని చెప్పాలి. అందుకే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. 3 పాయింట్లు, 4 పాయింట్లు, ఎన్నెందుకు మనకి? ఆ రెఫరెన్స్లని మీరు గుర్తుపెట్టుకోవాలా, వాటిని అవపాసన పట్టాలా. మనకి ఎంత ఆశ ఉందో అంతగా ప్రభు కొరకు మనం ప్రయాసపడాలి. అపోస్తలుడైన పౌలు చూడండి, వీటన్నిటిలో పాలిభాగస్తుడయ్యేదాని కొరకు నాకు లాభకరమైన వాటన్నింటినీ నష్టముగా ఎంచుకున్నాను. ఇంకా బైబిల్లో రాసి ఉంటుంది, ఎవరితో పాలివారం కాకూడదు, వారితో పాలివారై ఉండొద్దు అని చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:7 చూడండి ఒకసారి. వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చు కనుక చూడండి, మీరు అట్టి వారితో పాలివారై. మరి ఎవరితో పాలివారం కావాలి? దేవునితో పాలివారం కావాలి. ఎఫెసీ పత్రిక అదే 5వ అధ్యాయం 11 కూడా చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఎలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యముగా జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. అక్కడ అంటాడు కదా, ఆఖరికి నిష్ఫలమైన అంధకార క్రియలలో, అది మనకు కావాల్సింది. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించాలి.
ఇట్లా బైబిల్లో కొన్ని విషయాలు చెప్తాడు ప్రభు, కొన్ని విషయాలు చెప్తాడు. వారితో మనం పాలివారం కాకుండా, అంటే వాళ్ళందరూ దేనిలో పాలివారు? నరకములు. అలా కాకుండా మనం ప్రభు యొక్క రక్తమాంసాల్లో పాలివారమైన వాళ్ళం కాబట్టి వీటిల్లో కూడా పాలు పంపులు పొందితే యుగయుగాలు ప్రభుతో పాలిభాగస్థలమే అవుతాం. కాబట్టి అందుకు ప్రభువు బల్ల మన కొరకు ఏర్పాటు చేశారు. అప్పటి వరకు మనం ప్రభు బలలో పాలివారం అవ్వాలి, సంఘ కార్యకలాపాల్లో పాలిభాగస్థం అవ్వాలి, దేవుని ఇంట్లో జరిగే ప్రతి కూడికలో పాలివారం అవ్వాలి. ఆ రీతిగా మనల్ని మనం పరీక్షించుకుని ఇప్పటి వరకు ఎలా ఉన్నాం? పాలిభాగస్థులు అని చెప్పుకుంటే సరిపోదు, ప్రతి కూడికలో నీకు ఇక్కడ పాలివారం అయితే ఖచ్చితంగా నీకు కూడా అక్కడ ప్రభు స్థలం ఇస్తాడు, భాగం ఇస్తాడు, స్వాస్థ్యం ఇస్తాడు. దేవుడు అలాంటి కృప అనుగ్రహించులాగా మనల్ని మనం పరిశీలించుకుని పరిశోధించుకుని ఎవరితో పాలివారమై ఉన్నాం, ఎవరితో పాలివారమై ఉండకూడదు అనే విధానం తెలుసుకుని ప్రభు బలలో ప్రార్థన చేసుకున్నాం.